మార్కులు తక్కువ వచ్చాయమ్మా, పిల్లాడు వాడే బాధపడుతున్నాడు అనుకో, వెంటనే తల్లి తండ్రి దగ్గరికి, ఏంట్రా మార్కులు, బోర్డు మార్కులు లేదమ్మా, పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు, వాడు కాపీ కొట్టుంటాడు రా అనేయాలంతే. అవును, అయినా కాకపోయినా ఈ మాట వెంటనే, వాడు కాపీ కొట్టుంటాడు రా, వాడు సరైన వాడు కాదు, నువ్వు నిఖారసుగా రాస్తావు, నీకెందుకు వస్తావు, ఏం కంగారు పడకో అని చెప్పాలి. కానీ ఎప్పుడు ఇంతేనమ్మా, ఏం చేస్తాం, బోల్డ్ డబ్బులు కట్టాం, లోన్ కూడా ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి. ఎంత తప్పు ఉండేది. మీరు అప్పులు చేశారో, ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి? వాళ్ళు చేయమని చెప్పారా? ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లాడు అడిగాడా? మాట్లాడకూడదు. అవి ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు. ఆస్తులు ఉన్నాయని చెప్పామా గర్వం వస్తుంది, అప్పులు ఉన్నాయని చెప్పామా నిరాశ వస్తుంది, రెండూ నష్టమే. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. నీకెందుకు, నువ్వు చదువుకో, అవన్నీ మీ నాన్న చూసుకుంటారు, నువ్వు చదువుకో. ఏం తాగనోడు గార్జంట, అన్ని తాగినోడే మనిషి. మానవ జీవులు ఎత్తినాక అన్ని తిని సావాలి. రేపటి రోజు అనేది రేపటి రోజు రూపం లేదు. బతికేటోడేవాడో సచ్చేటోడేవాడు. ఈ రోజు మాత్రమే మనం. ఈ రోజు ఇప్పుడు మనం ఉన్నాం, మన కాడికే మాట్లాడుకోవాలి. రేపటి ముచ్చట చెప్పకు అంతే.